అందరికీ శుభ సాయంత్రం. సార్ సినిమాటోగ్రఫీ వారి ఆధ్వర్యంలో ఫైండింగ్ పర్ఫెక్ట్ హస్బెండ్ డెమో మూవీ అండ్ అమరత్వ మూవీ ఫుల్ లెంగ్త్ మూవీ పూజా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మా ఈ అమరత్వ మూవీ కోసం దాదాపుగా ఒక 3-4 months నుంచి ఫుల్ స్ట్రగుల్ అవుతున్నాం. ఫస్ట్ ఒక స్టోరీ అనుకున్నాం, అది కొద్దిగా వేరే మూవీ వచ్చేలోపు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేసుకొని మళ్ళీ స్క్రిప్ట్ పైన కూర్చొని మా డైరెక్టర్ గారు చాలా కృషి చేస్తున్నారు దానిపైన. మళ్ళీ అమరత్వకి మేమంతా డిజైనింగ్ అంతా చేసుకున్న తర్వాత డ్రెస్ డిజైనింగ్ కొద్దిగా విజువల్ ఎఫెక్ట్స్ అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక నూతన సినిమాలో అవి ప్రత్యక్షమయ్యాయి. అది యాదృచ్ఛికంగా దానివల్ల మళ్ళీ కొద్దిగా డిలే అయింది మా షూటింగ్. ఎట్టకేలకు ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభించాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈసారి ఎన్ని మూవీస్ చేసినాము, కాకపోతే ఈసారి బిగ్ మూవీ చేయాలని డిసైడ్ అయినాము. ఇంతకుముందు పరీక్ష మూవీ కూడా తీసినాము. ఆ మూవీకి వచ్చి 5 hours వచ్చింది. అది కూడా థియేటర్లో వేయాలనుకుంటే కరోనా ఎఫెక్ట్ వల్ల వేయలేకపోయినాము. ఈసారి మాత్రము పెద్ద మూవీ ఇది సత్యం థియేటర్లో రిలీజ్ అనుకున్నాము. దయచేసి ఇది ఇప్పుడు పూజతో మొదలు పెట్టాము. దీన్ని అందరు కలిసి విజయవంతం చేసి థియేటర్లో రిలీజ్ చేయాలి. అది కూడా ఎంతవరకు మీ సాయం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది ఆదోని. ఈరోజు ఆదోనిలో చిత్రం మూవీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ యొక్క యూనిట్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రం యొక్క డైరెక్టర్ మన్సూర్ రుక్సానా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆదోనిలో జిల్లా కొరకు పోరాటం జరుగుతుంది. అయితే ఆదోనిలో కూడా కళాకారులు ఉన్నారు అని చెప్పని తెలియజేయడం ఒక యూనిక్ ఇది. కనుక ఆదోనిలో కళాకారులు అందరికి కూడా ప్రత్యేకంగా ఈ చిత్రంతో మరింత ఉత్సాహం రావాలని చెప్పని కళాకారులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బేస్ చేసుకొని మరింత కళాకారులు ముందుకు రావాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తమ్ముడు ఇందాక చెప్పారు రంగా, ఈ చిత్రం థియేటర్లో వేయడానికి మా వంతు సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ యొక్క అవకాశం కల్పించిన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అలాగే మీడియా మిత్రులకు, అలాగే నా తోటి కళాకారులకు ముందుగా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఆదోన్లో ఒక మూవీ చేయాలి అనే ఈ కళ ఒక లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయిందండి. అప్పటికే ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టాము. బట్ దీనికి ఇన్స్పిరేషన్ మాత్రం ముఖ్యంగా మన ఆదోని కళాకారులేనండి. అది కొంతమంది డైరెక్టర్స్ మరి ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పబోతున్నాను. మొదటగా మన వెంకట్ యాదవ్ గారు. సో షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసేవాళ్ళు అయినప్పుడు అనుకునే వాళ్ళని చూసి అరే మేము కూడా ఎప్పుడైనా చేయొచ్చు కదా అని. సో వెంకట్ యాదవ్ ఇన్స్పిరేషన్ చాలా ధన్యవాదాలు అండి. తర్వాత నిజాంబాయ్ గారు. నిజాంబాయ్ అయితే ఒక మెట్టు పైకెక్కి ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేశారు. వాళ్ళు ఒక 2.5 గంటల మూవీ లాగా తీశారు. సో హ్యాట్స్ ఆఫ్ నిజాంబాయ్, మీరు ఆదోన్లో అలా చేయగలిగారు. సో ఆ ఇన్స్పిరేషన్ తో అలాగే ఇంకో మా డైరెక్టర్స్ ఉన్నారండి, రాకేష్ అని, ఆయన కూడా మంచి డైరెక్టర్. ఆయన తీసిన మూవీస్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీలో చేర్చబడతాయి. సో ఇలా మంచి మంచి కళాకారుల వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను చేయడం జరిగింది. సో నాకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సినిమా నేను చేయాలి అని మొదటి నుంచి నా తోడుగా ఉన్నది నా వ్యామ్ టీం అండి. సో నా వ్యామ్ టీమ్ లో ముఖ్యంగా అల్తాఫ్ అని నా ఫ్రెండ్ ఒక ఉన్నాడు, ఇప్పుడు రాలేకపోయాడు. సో దినేష్ అప్పటి నుంచి ఉన్నాము. ఆ తర్వాత డ్రాగన్ రంగా అన్న, ఆయన మా టీం మెంబర్ గా మన కిరా సార్ గారు, వీళ్ళందరూ ఎంతో నన్ను ప్రోత్సహించి సరే మూవీ మనం చేద్దామని వీళ్ళ ఎలకలు ఉన్నకే నేను ఒక మూవీ స్టార్ట్ చేయబోతున్నానండి. సో ముఖ్యంగా నేను మూవీ స్టార్ట్ చేయడం దానికి ఒక కెమెరామెన్ కావాలి కాబట్టి మాతో పాటు ఇంతకుముందు చాలా సార్లు వర్క్ చేశారు అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్స్ అండి వాళ్ళు, వీడియో సినిమాటోగ్రాఫర్స్ వాళ్ళు. సో చాలా సార్లు మేము మాట్లాడుతూ ఉంటాము. ఎంతో వాళ్ళు నిస్వార్థంగా, వాళ్ళది ఈ ఊరు కూడా కాదు తెక్కలకోట నుంచి వాళ్ళు మన కోసం వచ్చి మన కెమెరా చేస్తున్నందుకు ముఖ్యంగా సురేష్ గారికి, ప్రభు గారికి, ఆది గారికి చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడదామంటే ఈ ఒక లవ్ స్టోరీ బేస్డ్ మైథాలజికల్ మూవీ అండి అమరత్వ అనేది. సో మైథాలజికల్ బేస్ తీస్తా ఉన్నాము. ఇందులో ముఖ్య పాత్ర అంటే హీరో విలన్ అలా కాదండి, ముఖ్య పాత్రలు చెప్తా ఉన్నాను. ఇందులో ముఖ్య పాత్రలు చేసే వాళ్ళు మన కీరా సార్ మెయిన్ అనమాట. ఆయన విలన్ యాంటాగనిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్.
ఆ డ్రాగన్ రంగన్న మెయింటైన్ చేస్తా ఉన్నారు. సునీల్ హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్, దినేష్ హీరో కైండ్ ఆఫ్ క్యారెక్టర్. వీళ్ళంతా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని వచ్చే మా రాబోయే సినిమాలో. నాతో ఇక్కడ ఉన్న చాలా మంది కళాకారులు నాతో పాటు వర్క్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పకపోయిండొచ్చు, కానీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అండ్ రేపు తీయబోయే మూవీ వచ్చేసి ఒక డెమో ఫిల్మ్ అండి. అది విజయవాడలో కాంపిటీషన్ పంపించడానికి ఒక నష్టాలు ప్రొడ్యూస్ చేస్తామన్నారు. సో దానికోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. రేపు తీయబోయే వాళ్ళ దాంట్లో సో మన సంజయ్ గారు, లావణ్య గారు వీళ్ళు కూడా యాక్ట్ చేస్తా ఉన్నారు. సో యాక్చువల్ గా మాకు మన ఆదోన్లో అందరికి తెలిసిందే, కళాకారులకు తెలిసిందే, ఒక అమ్మాయిలు వచ్చి యాక్ట్ చేయడం ఎంత కష్టమో, ఎంత ఇబ్బంది పడతామో. సో ముందుకు వచ్చి యాక్ట్ చేస్తున్నాం. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు మేడం. సో మీ అందరి సహకారం అలాగే నా తోటి మిత్రుల సహకారం ఎప్పటికీ ఉంటుంది, ఇలాగే ఉండాలి. ఇలాగండి మరెన్నో ఆదోళన నుంచి మా చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా సినిమాలు తీసి ఆదోళన నుంచే ఒక కళారంగంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ముందుగా యశ్వంత్ అని మన హైదరాబాద్ రిటర్న్ అన్నమాట. ఇప్పుడు ఇందులో కో డైరెక్టర్ గా చేస్తున్నటువంటి ఆయనకు మన్సూర్ భాయ్ తరఫున అండ్ ఈ టీం తరఫున స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తా ఉన్నాను. అండ్ ముందుగా అమరత్వ అనే ఒక మూవీని మన ఆదోని నుంచి తీస్తున్నందుకు వ్యామ్ అంటే నాకు వీళ్ళు ఎలా పరిచయం అంటే వ్యామ్ క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ ద్వారానే పరిచయము. సో మన్సూర్ భాయ్ అండ్ వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళ ముగ్గురి మధ్య స్టార్ట్ అయినటువంటి ఒక ఆలోచన ఇవాళ 3 గంటల సినిమాను తీసేంత ముందుకు తీసుకెళ్ళింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కి, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ స్టెప్ కి నిజంగా మన ఆధునిక ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. అండ్ ఎంతో మంది అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డేరింగ్ డెసిషన్ కి ఇంతమంది తోడై, ఇన్ని చేతులు తోడే ఒక చేయి కలుపుకుంటూ మూవీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది సక్సెస్ఫుల్ గా బిగ్ స్క్రీన్ పైన మనందరం చూసే విధంగా తెరకెక్కించాలి అండ్ సక్సెస్ఫుల్ గా వీళ్ళ జర్నీ కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఖచ్చితంగా మంచి సినిమా తీసామని కోరుకుంటా ఉన్నాము. అండ్ ఈ సినిమాకి ఇంకో ముఖ్య కారణం అండి, నా ఫ్రెండ్ వీరేష్ అనేసి ఆయన ఈ సినిమాకి కో డైరెక్టర్ అండి. నెక్స్ట్ సినిమాకి కో డైరెక్టర్ ఆయన, రైటర్, ఈ సినిమా స్టోరీ అందించిన ఆయన. సో స్టోరీ రైటర్ కావచ్చు, డైలాగ్ రైటర్ కావచ్చు, కో డైరెక్టర్ కావచ్చు మన వీరేష్ అన్నమాట ఈ మూవీ తీయబోయే మూవీకి. సో ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అండి. సో నా పేరు వీరేష్, నేను ఒక మీడియా పర్సన్ని. నేను మీడియాలో మల్టీమీడియా చేసి గత 10 సంవత్సరాలుగా గేమ్ డిజైనింగ్ కోర్స్ చేసేసి వీడియో గేమ్స్ తయారు చేసే ఇండస్ట్రీలో వర్క్ చేస్తా ఉన్నాను. నాకు మన్సూర్ చాలా చిన్నప్పటి నుంచి ప్రియమిత్రుడు అనమాట. సో ఆయన ఫిల్మ్ చేస్తానంటే నేను ఎంకరేజ్ చేసి నాకున్న స్కిల్స్తో ఒక స్క్రిప్ట్ రాసి తనకు హెల్ప్ అవుతుందని ఇచ్చాను. లెట్స్ సీ లైక్ హౌ ఇట్స్ గోనా కమ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఐ యామ్ లిటిల్ నర్వస్. ఫుల్ మూవీనే తీసే సాహసం చేసిన ఒక డైరెక్టర్ గురించి మాట్లాడబోతున్నాము, నిజాం భాయ్ అనేసి. సో ఆయన అంతకుముందు ఒక సినిమా తీసి దాదాపు హైదరాబాద్ లో రిలీజ్ చేసి 1 లక్షల వ్యూస్ చూసి సక్సెస్ ఎప్పుడో చూశారు. ఆ తర్వాత ఒక మూవీ కూడా ఓకే అయింది ఆయనది. ఆ నటుడు పేరు ఆయనే చెప్తే బాగుంటది రోజు. సో బట్ లాక్డౌన్ వల్ల ఆయన మూవీ క్యాన్సిల్ అవడం జరిగింది. కానీ ఆయన వదలకుండా రాల్వార్ రౌడీజం అని ఒక వెబ్ సిరీస్ చేశారండి. చాలా అద్భుతంగా మన ఆధునిక స్లాంగ్ లో ఉంటది, చాలా అద్భుతమైన వెబ్ సిరీస్ అది. సో దాంతో 2.5 hours చేసరికి ఒకసారిగా మాకు ఆగిపోయింది, అరే ఇంత చేయొచ్చా ఆదోని. సో మమ్మల్ని ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన నిజాం. సో ఆయన మాటలు వర్సిన కోవడమైనది. ఖచ్చితంగా మంచి సక్సెస్ఫుల్ జర్నీ అనేది కొనసాగిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. నేను అమరత్వ అనేది ఒక ఐడియా వినిన తర్వాత నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. మంచి ఐడియాతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఐడియాలజీ బాగుంది, వాళ్ళ ప్రయత్నం బాగుంది. లాస్ట్ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. నేను ఈయన పిలిచిన మంచెస్ మీద చాలా సార్లు మాట్లాడాను. చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ తీశారు, అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఇదే ఇన్స్పిరేషన్ తో ముందు కొనసాగుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన్సూర్ భాయ్ కి అండ్ మిగతా టీం మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద వ్యామ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ. కొత్తగా మా టీంలో చాలా మంది చేశారండి. అందులో ముఖ్యంగా యశ్వంత్, నా జిమ్ రో ఆయన. సో ఆయన జిమ్ లో కలుస్తా ఉంటాము. సో ఆయన మంచి ఫిల్మ్ మేకర్, హైదరాబాద్ లో మూవీస్ చేశారు. ఆయన కూడా నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. సో దానికి అందరూ సహకారం అందించాలని కోరుతున్నాను. సో ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ముందరు రావచ్చు, స్టేజ్ ఊపేలాగా మాట్లాడాలన్నమాట. సో నేను చూసిన వాళ్ళలో అట్ ఏ టైం ఒక కవిత్వం రాసుకొని అంత ఫలం చెప్పగలిగే పర్సన్ చాలా తక్కువ ఉన్నారు. అందులో నటరాజన్ గారు. ఆ కళ అందరికీ ఉండదండి, చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అలాంటి కళ అబ్బినందుకు నటరాజ్ గారికి ఎంతో అండ్ ఇంకోటి ఈ మూవీలో ఇంకో 100 మర్చిపోయాను. సో మరొకసారి గుర్చాలనుకుంటున్నాను. ఈ అమరత్వ మూవీలో గ్రాండ్ ఫైట్స్ ఉన్నాయండి. ఆ ఫైట్స్ కి కొరియోగ్రాఫ్ చేసేది మన వినోద్ మాస్టర్ ఆయన ఫైట్ కొరియోగ్రాఫ్. ఆయన ఇంతకుముందే ఒక మూవీ చేసాం డ్రాగన్స్, అందులో ఫైట్స్ అని ఆయన కొరియోగ్రాఫ్ చేశారు.
సో మన ఈ మూవీ కూడా ఆయన మరియు డ్రాగన్ ఇద్దరు కలిసి ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారండి. అండ్ ఆయన వచ్చేసి సెకండ్ డాన్ ఆయన బ్లాక్ బెల్ట్ మాస్టర్ అండి వినోద్ మాస్టర్ అంటే ఈయనే. అంటే చాలా వరకు ఎక్కడ మన కెమెరాలో కనిపించారండి, ఈయన ఇక్కడే ఉంటారు. ఈయన బ్లాక్ బెల్ట్ ఉంది ఈయన కరాటేలో, షుటోరియో కరాటే ఇన్స్టిట్యూషన్ లో ఈయన మాస్టర్ అనమాట. సెకండ్ డాన్ ఈయన. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈయనతో ఫస్ట్ వర్క్ చేసేటప్పుడు అనుకునేవాడిని, అరే ఇంత టాలెంట్ ఉంది కదా, ఎందుకు ఎవరు అసలు ఎక్కడ నుంచి చూడదు కదా అని. తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన కెమెరా చేయని, అలాగే అసలు మీరు ముందుకు వస్తేనే కష్టంగా మీ కళ అనేది 10 మంది చేరుకోగలుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వినోద్ మాస్టర్, మాకు అడిగిన వెంటనే మాకు కొరియోగ్రాఫ్ చేసినందుకు. అండ్ డ్రాగన్ అన్న మీరండి, అంటే మా సినిమాకి ఒక పిల్లర్ లాగా డ్రాగన్ అన్న. మనం ఎంత లోలో ఉన్నా కూడా అన్నా చేద్దాం అన్న, ఎందుకన్నా ఏమవుతుంది అన్న చేద్దాం అని దగ్గరుండి ఎంకరేజ్ చేసే పర్సన్ మా డ్రాగన్ అన్న. సో ఆల్మోస్ట్ మేమందరూ ఇప్పుడు ఇట్లా కలిసి ఒక దగ్గర వర్క్ చేస్తున్నామంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ డ్రాగన్ అన్ననే, అందరినీ కలిపే మంచి అనమాట. అండ్ కీరా సార్ ఆల్రెడీ చెప్పాను, కీరా సార్ వచ్చేసి మన ఆదంలో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండి. ఆయన మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ చాలా మంది చేశాను, అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. ఏమన్నా కానీ మహా అయితే 1 టేక్ ఆ 2 టేక్స్ అంత మేటి ఆర్టిస్ట్ అనమాట. బట్ ఆయనతో పరిచయం నాకు జరిగినప్పుడు చాలా భయపడ్డాను, ఎట్లా అండి. కానీ మన్సూర్ భాయ్ మీరు డైరెక్టర్, మీరు ఏమంటే అదే అని చెప్పి ఒక్క క్వశ్చన్ నాకు భయపడి చేశారండి. అప్పుడు అనుకున్నా అంత కమిట్మెంట్ లేనిదే ఆ స్కిల్ రాదని. సో ఆ కమిట్మెంట్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ ఇప్పుడు తీయబోయే సినిమాకి ఆయన చాలా మూల స్తంభం లాగా ఉన్నారు, పెద్ద మాకు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఆ పోస్టర్ డిజైనింగ్ లో కావచ్చు, ఆ స్టోరీ డివిజన్ లో కావచ్చు, మొత్తం ఆయన మాకు దగ్గర హెల్ప్ చేస్తా ఉన్నారు. సో చాలా ధన్యవాదాలు సార్. సో మా మూల స్తంభాలండి డ్రాగన్ అన్న, కీరా సార్ ఇప్పుడు ఈ మూవీ ముందు వెళ్ళడానికి. సో మీ సహాయం అంటే మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో నటరాజన్న మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కార్యక్రమం సాగిస్తాం. ఎంత కళాకారులైన మొదట మెట్టు నుంచే పై మెట్టు వరకు ఎక్కుతారు. అనగా తొలి మెట్టు తెలుగులో 56 అక్షరాలు ఆ ఆ ఈలు. దీని అర్థం ఏమంటే మొట్టమొదటిది ఆ. అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఆ అంటే అమ్మ అని, ఆ అనగా ఆవు అని అందరికి తెలిసిన విద్య. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఆ అంటే అమరత్వ షూటింగ్, ఆ అనగా ఆధునిక కళాకారులతోనే అర్థమన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆనందదాయకమైన సందర్భంలో మంగళవారం నాడు మంగళకరంగా షూటింగ్ ప్రారంభమయ్యే సందర్భంగా మంగళకరంగా అందరికీ దిగ్విజయం కావాలని మనసా వాచ కర్మను వేడుచున్న మీ కళాకారుణ్ణి. హలో అన్న అందరికి, నా పేరు రాకేష్, చిన్న షార్ట్ ఫిల్మ్ మేకర్. ఫ్రమ్ ద ఫస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం, తర్వాత మన్సూర్ సార్తో జర్నీ స్టార్ట్ అయింది. ప్రతి షార్ట్ ఫిల్మ్ మాకు బాగా సపోర్ట్ చేసేవాడు మన్సూర్ సార్. ఎడిటింగ్ లో కానీ ప్రతి స్టూడియోకి సంబంధించి ప్రొడక్షన్ మొత్తం మన్సూర్ సార్ వల్లే మా షార్ట్ ఫిల్మ్స్ తీయగలను. నేను ఇప్పుడు 5 షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇకపోతే ఈ సినిమా గురించి అమరత్వ చాలా బాగుంది టైటిల్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోస్టర్స్ కానీ నాకు తెలుసు సార్ రైటింగ్ స్కిల్స్ గురించి, స్టోరీ రైటింగ్ గురించి నాకు తెలిసి బ్యాంగ్ ఉంటుంది ఫిల్మ్. అందరికీ కంగ్రాచులేషన్స్. దీనిలో పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి ఎక్స్పీరియన్స్ పొందాలని, పైకింగ్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ಕೋರ್ಕೊಳ್ತಾನೆ. ಸರಿ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೇನೆ. ನನ್ನ ಹೆಸರು ಸುನಿಲ್ ಅಂದ್ಬಿಟ್ಟು, ನಮ್ಮೂರು ತೆಕ್ಕಲಕೋಟೆ, ಸಿರುಗುಪ್ಪ ತಾಲೂಕು, ಬಳ್ಳಾರಿ ಡಿಸ್ಟಿಕ್. ನಾನು ಫೋಟೋಗ್ರಾಫರ್ ಆಕ್ಚುಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು. ನಾವು ನನ್ನನ್ನ ಹೀರೋ ಆಗಿ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಮನ್ಸೂರ್ ಸಾರಿಗೆ ನಾನು ಧನ್ಯವಾದ ಹೇಳ್ತೇನೆ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. నేను సినిమా రంగానికి సంబంధించిన పెద్దవాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తిని, అంటే ఆ కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిని. కాకపోతే నేను ఇంతవరకు ఒక స్టెప్ వేయలేదు. కాకపోతే నేను ఆదోనిలో ఉండడం వల్ల నేను ఆ స్టెప్ వేయాల్సి వచ్చింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత నాకు అవకాశం ఇచ్చింది రాకేష్ సారు, మన్సూర్ సార్. వీళ్ళు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు, సపోర్ట్ చేశారనమాట. ఒక ఆడపిల్లగా బయటికి పోవాలంటే భయపడే ఈ రోజుల్లో, అంటే చిన్న చిన్న సిటీస్ లో ఇంతవరకు ఎవరు వెళ్ళటం లేదనమాట. కానీ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మా బ్రదర్ కి ఫ్రెండ్స్ అనమాట. సో నేను ఆ ధైర్యంతో వచ్చాను. ప్రతి ఒక్క అమ్మాయి ఇలా ధైర్యం చేసి సినీ రంగంలో యాక్టింగ్ చేయాలి, సంతోషంగా మంచి మెసేజ్ ఉన్న కంటెంట్స్ తోటి రావాలి.
అందరు హ్యాపీగా ఉండాలి. అలాగే సార్ చేస్తున్న సినిమాలు అందరూ చేసే సినిమాలు మన ఆదోనిలో చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన మన్సూర్ సారు ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా రోజు ఇంకా నేను డిస్కస్ చేయలేదు సార్ తోటి. డెమో ఫిలిం లో నేను సారిక అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అది తర్వాత మన రాకేష్ సార్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. రిచువల్ కూడా చాలా అద్భుతంగా ఉంది, అది మంచి మెసేజ్ ఉన్న కంటెంట్. తర్వాత నేను వచ్చేసి అంతకు ముందు రీసెంట్ గా ఫిలిం లోనే షూటింగ్ చేసి వచ్చాను, మిస్టర్ బెగ్గర్ అని. రఘుబాబు సార్, సత్యప్రకాష్ సార్ వాళ్ళతోటి సీనియర్ యాక్టర్స్ తోటి షూట్ లో పాల్గొన్నాను. చాలా ఎంకరేజ్మెంట్ సార్ వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. సో ప్రతి ఒక్కరు మన ఆదోని నుంచి ఇలాగా సినీ రంగ ప్రవేశంలో ఇలాంటి రత్నాలను చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను, చాలా సంతోషంగా ఉంది. సో అందరూ మన మన్సూర్ సార్ కి ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఆదోన్లో యువకులంతా ఒక సినిమా రంగానికి తెరకెక్కిన కోసం ఆదోనికి చాలా గర్వకారణం ఇది. మేజర్ గా ఈ టీమ్ తోనే నేను చాలా ప్రోమోస్ చూశాను, మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్రోమోస్ తీశారు. కాకపోతే ఇప్పుడు అది కాకోకున్నట్ల సినిమా రంగాన్ని వైపు అంటే ఒక ఫిలిం 2 గంటల 30 నిమిషాలు సినిమా తెర మీదకి ఒక ఆధునిక యువకులు తీసుకొస్తున్నారంటే ఇది ప్రతి ఒక్క ఆధునిలో గర్వపడాల్సిన విషయము. ఈ సినిమా నటులకి, ఈ బృందానికి మరి ఇంకా ఎన్నో ఇలాంటి సినిమాలు, ఇంకా మరిన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలని చెప్పి ఒక ఆధునిక పౌరుడుగా నేను ఆశిస్తూ గర్విస్తున్నాను. ఈ సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన కోసము చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో ఈ కార్యక్రమం ముగిసే ముందు అంటే ఈ కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నిటికంటే ముఖ్యం కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్. సో అమ్మ చాలా అంటే డాడీ అమ్మ ఒకటే చాలా సపోర్ట్ చేస్తుంది ప్రతి విషయంలో. నాకు కొన్ని విషయాల్లో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు, బట్ 80% నా తోడు ఉంటారు. అందులో ముఖ్యంగా మా అమ్మ, మరి ముఖ్యంగా నా వైఫ్. నా పేరు రుక్సానా, అంటే నా పేరు పక్కన దాంట్లో కూడా మన్సూర్ రుక్సానా అనే ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ ఉంటుంది. ఆ మూవీ విషయంలో మంచి జరుగుతుంది నాకు. సో ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మన గౌస్ భయ్య గారికి, ఖాజా భయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా మందికి మాట్లాడే అవకాశాలు రాకపోయిండొచ్చు. సో మీరు ఏమీ మనసులో పెట్టుకోకుండా నెక్స్ట్ టైం దీనికంటే పెద్ద ఈవెంట్ చేసినప్పుడు అందరు ఖచ్చితంగా అవకాశం తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ మూవీలో ఏదో ఒక టైప్ లో పార్ట్ పంచుకునేలా ప్లాన్ చేస్తానని మాటిస్తున్నాను. ఖచ్చితంగా అందరు కలిసి ఈ మూవీని ముందుకు తీసుకెళ్దాం. మన ఆదోని సినిమా, మన ఆదోని మెచ్చే సినిమాగా తీయాలని మన సాక్షితలో మేము మూవీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా మా 100% పెట్టే చేస్తాము. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా విన్నప్పుడు అనిపిస్తుందనా, ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేదే ఉంది అనే ఫీల్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి మాట్లాడినప్పుడు అనిపిస్తుంది. నిజంగా అన్న అలాంటి ఏమంటే కష్టంగా అడుగుతాము, కానీ అన్న మీరు ఇచ్చిన మాటని కష్టంగా నిలబెడతామన్నా. మీరు సపోర్ట్ చేస్తామన్నారు కదా, మేము కరెక్ట్ వాళ్ళకి చేస్తామని చెప్పామని కష్టంగా అనుకోవాలా. అలా అనుకుని మీరు గర్వపడేలాగా మేము ఖచ్చితంగా కష్టపడతామన్నా. ఇది మా తరఫున మాటిస్తున్నాను. అఖండ మూవీ కంటిన్యూ కదండి, మేము వెళ్ళాము. మా అమరత్వాలోని విజువల్స్ కొన్ని అక్కడ మనకు మ్యాచ్ అయినాయి. అంటే నేను వాళ్ళది మేము ఎక్కడ స్టోరీ చెప్పలేదు, బట్ స్టోరీ ఎక్కడ మ్యాచ్ కాలేదండి, కొన్ని విజువల్స్ మ్యాచ్ అయ్యాయి అంతే. కానీ మేము అనుకున్న సీన్స్ బాగా గర్వం మాకు బాగా అనిపించింది. సో బాలాబాబు గారు ఎప్పటికన్నా ఇలాగే ఉండాలి, మేము ఇలాగే తీస్తూ ఉండాలి. అండ్ ఖచ్చితంగా బై మిస్టేక్ ఎవరు లోపల ఈ చిత్రం ఎవరైతే ఉన్నారో బాలయ్యబాబు గారు తీసుకుపోయే ఒక సినిమా చేద్దామని నేను ఫిక్స్ అయినప్పుడు నేను కొంతమందిని ఫస్ట్ మనం నార్మల్ గా కలుస్తాము, చేయగలమా లేదా అని. అలా నేను ఫిక్స్ అయినప్పుడు కలిసిన పర్సన్ నిజం అంటే ఇందాక చెప్పాను కదా మనకు ఆయన ఇన్స్పిరేషన్ అని, ఆయన అది కాదన్నారు. దాన్ని నేను ఒక సందేశం ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఫుల్ మూవీ తీయడం అంత ఆశామాషి మేము చేసినామండి. ఒక 50 minutes షార్ట్ ఫిల్మ్ చేసాము. దానికి ఎన్ని తంటాలు పడినామో, ఎంత డౌట్ఫుల్ గా సెల్ఫ్ అలాంటిది ఒక 2.5 hours మూవీ తీయడం అంటే ఆశామాషి కాదు. సో నిజాంబాయ్ గారు మీరు ఒప్పుకోకపోయినా మీరే మాకు ఇన్స్పిరేషన్. ఖచ్చితంగా మీరు మెచ్చలాగే తీస్తారు. ఎడిటర్ కమ్ సింగ్స్ చాలా బాగా చేస్తారు ఆయన. అంటే చాలా మంది ఉన్నారండి మన దగ్గర ఎంతో టాలెంటెడ్. మన వెంకట్ గారిని తీసుకోండి,
ఆ షార్ట్ ఫిల్మ్ కావచ్చు ఏదైనా కావచ్చు వచ్చి ఇట్లా మాట్లాడమంటే దుమ్ము లేపుతారంటే అలాంటి స్కిల్ అందరికీ రాదండి వచ్చి ఇట్లా మాట్లాడడం అనేది. ఎప్పటి నుంచే సాంగ్ చేసినామండి మేము, జైబాలా సాంగ్ చేసినాము, వీరసింహలో జైబాలా సాంగ్ మన అంటే వాళ్ళే చేసింది, నేను జస్ట్ రఫ్ ఎడిట్ చేస్తాను. బాలబాబు బ్లడ్ లోనే ఉంటది డ్రాగన్. సో ఇంకా చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ లో కొంతమంది మాకు ఎన్నుకొని హెల్ప్ చేశారండి. అందులో ముఖ్యంగా శంకరన్న గారు జస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అంటే ఎప్పుడే మనం చక్కని మాతో వచ్చి కేస్ ఒక సినిమాలో ఆయన యాక్ట్ చేశారండి. సో నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తామండి. అలాగే మీరు వచ్చి మాతో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాము. రేపు మూవీ షూటింగ్ లోన వచ్చిన యాక్టర్స్ కి టిఫిన్ కూడా మన శంకరప్పని అరేంజ్ చేసినాడు. సో ఇప్పుడు నాకు తెలిసిన విషయం అండి ఇది. చాలా చాలా ధన్యవాదాలు అన్న. రేపు మనం మూవీలో చేయబోయే సీన్ రోజు ఏదైనా భోజనాలకు అట్లాంటివి ఏమైనా చిన్న చిన్న ఏర్పాట్లు ఏమైనా ఉంటే కూడా శంకరలో చూసుకుంటారని మాట ఇచ్చారంట. నాకు చాలా చాలా ధన్యవాదాలు అన్నానండి. మీకు ఇంత ముందు కూడా మేము మాట్లాడే మూవీస్ లో ముందుగా పెట్టుకుంటామనేసి నాకు ఖచ్చితంగా మీరే కాదు, సుజాతమ్మ గారు కావచ్చు, మీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారన్న. మాకు అసలు అనిపిస్తా ఉంటది వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి వస్తున్నారు కదా ఈ ఏజ్ లో అని. అది రావడమే మీరు గెలుపన, అలా జరిగి మీరు చేయడం కాదు, మీరు రావడమే గెలుపు. ఆ గెలుపుని ఇంకా ముందు తీసుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామన్నా. ఓకే, సో చాలా చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ రాజు అన్న రీసెంట్ గా మాకు కొత్తగా పరిచయమైన పర్సన్ ఆయన. ఓకే, సో ఆయన రేపు లొకేషన్ కొంచెం ఆయన సెర్చ్ చేసి మాకు చేస్తా ఉన్నారు. సో తెర ముందు కాకుండా వెనక పని చేసిన కూడా చాలా మంది, అందులో మన రాజు అన్న గారు తెర వెనక మాకు ఎంతో సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ అన్న. అండ్ నా ఫ్రెండ్స్ ఇక్కడ లేరు, బయటికి వెళ్ళినారేమో, మునేష్ గోవిందని. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామండి. అంటే మనకి ఏం జరిగినా ఫస్ట్ వాళ్ళు వస్తారు మా ముందరికి. కొంచెం వాళ్ళు మూవీస్ సైడ్ లేరు, ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ వల్ల వాళ్ళు వేరే ఇబ్బందుల్లో ఉండి మూవీస్ లో పాలు పంచుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళు లేకుండా మనం మూవీ తిరగడం కష్టం. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి, నాతో కలిసి పెరిగిన వాళ్ళు. సో అలాగే మన వీరుబాస్ కావచ్చు, మన మూవీలో ఏదన్నా చిన్న క్యారెక్టర్ ఉందంటే కూడా అన్న వచ్చేస్తానన్నా అనే అంత ఎక్సైట్మెంట్ ఉంది. సో చిన్నది కాదు, ఒక మంచి క్యారెక్టర్ రాస్తాను ఖచ్చితంగా, దానికంటే ఒక టైం వస్తుంది. ఏదో మీరు అడుగుతున్నారు కదా పిలిచి చిన్న క్యారెక్టర్లు ఇవ్వడం నాకు నచ్చదండి. ఇస్తే మంచిగా ఇవ్వాలని చెప్పేసి నేను వెయిట్ చేస్తా ఉంటా. ఖచ్చితంగా ఇస్తాం బ్రో. మన ఎన్టీఆర్ భాష కావచ్చు, ఆయన ఎన్టీఆర్ భాష అంటారా అండి. సో ఖచ్చితంగా మనమంతా ఆధుని వాళ్ళే. సో ఆధుని వాళ్ళని మనం పెట్టుకొని ఖచ్చితంగా మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచిగా చేసుకొని ఒక మంచి కళారంగాన్ని మనం ఈరోజు సమృద్ధి చేసుకోవాలనే మన రీసెంట్ గా ఆధునిక జిల్లా కోసం కూడా మూవీ యాడ్ చేసిన తరపున మేము అందరూ కూర్చున్నామండి. సో దానికి కారణం ఏంటి అంటే రీసెంట్ గా ఇక్కడ జరిగిన 2 షూటింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. రణమండల కావచ్చు, అది ఇంకోటి ఏదైనా గరిడి లక్ష్మి కావచ్చు, ఇంకా 4-5 సినిమా షూటింగ్ జరిగాయండి ఆదోన్లో. సో షూటింగ్స్ ఇక్కడ జరిగాయి లోకల్లో, జరిగినాయి కదా. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, మనం ఎవరైనా పార్టిసిపేట్ చేసినాం, డ్రాగన్ అన్న తప్ప ఎవరైనా పార్టిసిపేట్ చేస్తాం. చూడండి, ఎక్కడి నుంచో వచ్చి ఆదోన్లో ఇట్లా ఎంచుకోవచ్చు ఒక 2-3. సో ఆదోన్లో షూట్ ఉన్నా కూడా బయట నుంచి యాక్టర్స్ వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆదోన్లో యాక్టర్ లేరా, ఉన్నారు, కానీ మనం బయట ప్రొజెక్ట్ కావడం లేదు. సో ఖచ్చితంగా మనం ప్రొజెక్ట్ అవ్వాలి. మనకు ఆధునిక జిల్లాలో కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడినాం మేము. ఏంది, ఎక్కడి నుంచో వచ్చి షూట్ చేసినా మన ఆదోన్లో దాంట్లో లేరు, కానీ షూట్ ఆదోన్లో చేస్తారంట. అదేలా? సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏం జరిగినా మనం ఆదోన్లో మన కళాకారుని పిలుచుకోవాలనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలనే ఐడియా వచ్చేసి మన కిరా సార్ గారికి వచ్చింది. సో ఖచ్చితంగా అలా ఏర్పాటు చేద్దామండి. ఎందుకంటే కళాకారులు చాలా మంది ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, బయటపెట్టుకుని ఒక ప్లాట్ఫామ్ ఖచ్చితంగా కావాలా. ఇప్పుడు ఎక్కడి నుంచో షూటింగ్ వచ్చి ఇక్కడ వాళ్ళే యాక్ట్ చేసి వాళ్ళే వర్క్ చేసుకుంటే ఇక్కడ షూట్ చేసిపోయినామనే పేరు తప్ప మన యాక్టర్స్ ఎవరు ఉండరు కదా. సో పాప మన కళాకారులు ఏం కావాలా, కాబట్టి ఒక అసోసియేషన్ క్రియేట్ చేయాలని చెప్పేసి కిరా సార్ ప్లాన్ చేస్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎవరైనా ఇక్కడ ఏమైనా షూట్ చేయదలుచుకుంటే మన కళాకారుల సంఘం నుంచి యాక్టర్లు మనం పంపించేలాగా మాట్లాడదామని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఆదోన్లో పుట్టినాం, ఖచ్చితంగా ఆధునిక కళాకారులకి మినిమం గుర్తింపు కూడా రాకపోతే ఇక్కడ షూటింగ్లు జరిగి కూడా వేస్ట్. సో అది సో ఇది అండి యాక్చువల్ గా నేను చెప్పదలుచుకున్నది. సో సినిమా గురించి మాట్లాడితే ఇప్పుడు తీయబోయే డెమో ఫిల్మ్ లో ఈయన హీరో, ఈయన పేరు సునీల్, ఈయన మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. లావణ్య మేడం గారు జస్ట్ ఫోన్ చేసి ఇట్లా ఉంది మేడం ఏంటంటే మేడం ఒక్కరు చాలా చాలా థ్యాంక్స్ మేడం, ఎందుకంటే కర్నూలు నుంచి వచ్చారు జస్ట్ ఫర్ యాక్టింగ్, కర్నూలు నుంచి మన కోసం వచ్చారు. సో చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఆదోన్ నుండి రావడానికి ఎన్నో చెప్తాం కథలు, మనం ఎన్నో చెప్పేటాం కథలు, అట్లాంటిది మేడం చెప్పినట్టు వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అంటే మేడం పరిచయం కారణం మన రాకేష్ గారు. సో రాకేష్ గారు నెంబర్ మనకు ప్రొవైడ్ చేసింది. సో రాకేష్ గారు చాలా థ్యాంక్ యూ అండి, మాకు మేడం ని పరిచయం చేసి మూవీ పంపించినందుకు. అండ్ ఇది మొత్తం క్యాప్చర్ చేసిన మన కెమెరామెన్స్, ఇంకా వీళ్ళు లేకుంటే సినిమాలే మనం ఎంత మాట్లాడినా. సో మన కెమెరామెన్స్ సురేష్ గారు కావచ్చు, ప్రభు గారు కావచ్చు, ఆది కావచ్చు. సురేష్ గారితో మాకు ప్రత్యేక అనుబంధం అండి. ఇప్పటిదాకా సురేష్ గారితో మేము
6 షార్ట్ ఫిల్మ్స్ చేసామండి సురేష్ గారితో మేము. అందులో 6 షార్ట్ ఫిల్మ్ లో ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ ది బెస్ట్ అండి. అందులో పరీక్ష అనే షార్ట్ ఫిల్మ్ కి ఆయనకి బెస్ట్ డిఓపి అవార్డు వచ్చిందండి సురేష్. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు వచ్చిందండి పరీక్ష అనే మూవీకి. దాంట్లో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. అంత బ్యూటిఫుల్ గా రావడానికి నాతో పాటు కూర్చొని ఆయన సార్ ఇప్పుడు బాగుంటుంది ప్రియదాం సార్ అని, అసలు నేను వద్దు నాకు అలా అంటే కూడా ఏ సార్ నేను అందిస్తా మీరు కూర్చొని నేను అందిస్తా అని ఆయనే ఒక డైరెక్టర్ గా కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో చాలా చాలా మీ ఓపికకి హ్యాండ్స్ ఆఫ్ అండి. సో ఈయన తెర వెనుక ఆది గారు మన మిత్రులు, అంటే ఈ సినిమాకి ముందే మనకు ఆయన మిత్రులు, ఆయన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ వల్ల ఆయన పరిచయం అయ్యారు మనకు. అది వాళ్ళు కూడా మనతో షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశారు. సో చాలా మందికి తెలియదు, ఎందుకంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చాలా చిన్న బడ్జెట్ లో చేసినవి. ఈయన ఆది అన్న యాక్చువల్ గా ఆయన మూవీస్ లో వర్క్ చేశారండి. మూవీస్ లో ఆర్ట్ డైరెక్టర్ అంటే ఇంకా సెట్స్ వేయడం కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, ఇంకోటి దేవరా కావచ్చు, డమరుగం కావచ్చు, వాటికి ఆర్ట్ డైరెక్టర్ టీమ్ లో కూడా వర్క్ చేశారండి. సో వన్ ఆఫ్ ది మూవీ ఫ్రేమింగ్ మీద మంచి ఐడియా ఉన్న పర్సన్ అయినా అది ఇప్పుడు మన సినిమాకు కూడా వర్క్ చేస్తామంటే చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ మాటకి. సో ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు మనం తీయబోయే సినిమాకి వన్ ఆఫ్ ది వీడియోగ్రాఫర్ మన సినిమాటోగ్రాఫర్ మన ప్రభు అండి. సో ఇంతకు ముందు చాలా ఈవెంట్స్ చేసామంటే వెడ్డింగ్ ఈవెంట్స్ చేసాము, బట్ ఈయన సినిమా రంగంలో రావడం ఇదే ఫస్ట్ టైం. సో ప్రభు గారు చాలా ధన్యవాదాలండి. మనం ప్రారంభించబోతున్నాం ఒక జర్నీ. ఈ జర్నీ ఎప్పటికి ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఈ మొత్తం కార్యక్రమాన్ని మొబైల్లో లాక్ చేసి మాకు ప్రోత్సహించడానికి వచ్చిన ముఖ్యంగా మన గౌస్ భాయ్ మరియు ఖాజాభాయ్ గారికి, అలాగే జావేద్ భాయ్ గారు ఈ కార్యక్రమాన్ని తన సెల్లో తీసుకొని మనకందరికి ప్రతి ఒక్కరికి మన ఆత్మఘోష కావచ్చు, మన కళాకారుల టాలెంట్ బయటకు పెట్టాలని ఒక కుతూహలం కావచ్చు, ఇవన్నీ తెలియపరిచే ఒక ముందడుగు వేసి వచ్చిన గౌస్ భాయ్ గారికి కావచ్చు, జావేద్ భాయ్ గారికి కావచ్చు, ఖాజాభాయ్ గారికి కావచ్చు ప్రత్యేక కృతజ్ఞతలు అండి. లోకేష్ సార్ గారికి ధన్యవాదాలు, సాయిరామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. అండ్ ముఖ్యంగా మేడం వెళ్ళిపోయారు, రమ్య మేడం కొంచెం వేరే వర్క్ వెళ్ళిపోయారు. ఆమె ఒక చిన్న వృత్తి వేరే వర్క్ చేస్తున్నా కూడా మన షూటింగ్ అంటే మన కోసం టైం కేటాయిస్తారు. సో వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. సో ఇంకా ఎవరినన్నా మర్చిపోయింటే క్షమించండి. ఇంతలో సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అల్తాఫ్, నేను వ్యాంప్ క్రియేషన్ టీమ్ మెంబర్ని. యాక్చువల్లీ ఈరోజు జరిగిన ఈవెంట్ ఏంటంటే మన ఆదోనిలో ఒక కొత్త మూవీ తీయబోతున్న మన మన్సూర్ డైరెక్టర్ సార్ గారికి సో మూవీ పేరు అమరత్వ తీస్తా ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆదోనిలో చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు, మూవీ తీద్దామని చాలా మంది ట్రై చేస్తా ఉన్నాము. మన్సూర్ సార్ లాంటి డైరెక్టర్తో పాటుగా వేరే డైరెక్టర్స్ కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు, కానీ మనది పెద్ద స్క్రీన్ల వరకు రాలేకపోతుంది. సో ఇదే పాయింట్తో ఖచ్చితంగా ఆదోనిలో ఏదో ఒక స్క్రీన్లో మన ఆదోని తరఫున ఒక మూవీ తీయాలని చెప్పేసి 2.5 years నుంచి ప్లానింగ్ అనమాట బ్యాక్ ఎండ్లో. సో దీనికి సంబంధించి ఒక అంటే వేరే కాన్సెప్ట్ అనుకొని ఆడిషన్స్ కూడా చేసాము 1.5 month బ్యాక్ ఐ థింక్. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి కూడా చాలా మంది యాక్టర్స్ కావాలి, ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పింటారు. సో దీంట్లో పెద్ద పెద్ద యాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లైక్ కీరా సార్, మన ఆదోని ప్రకాష్ రాజ్, అండ్ మన స్వామి కమ్ ఆల్రౌండర్ సార్, డ్రాగన్ అన్న, దినేష్. సో టాప్ మనకు నాకు తెలిసిన దాంట్లో టాప్ మోస్ట్ కెమెరామెన్ మన ఇక్కడ ఉన్నారు అండి సురేష్ బ్రో. అండ్ ఈ మూవీకి సంబంధించి హీరో మా హీరో సునీల్ బ్రో, అండ్ ఆది బ్రో, అండ్ బండాన్న కనిపిస్తానే విలన్. ఇంకా మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు ఏ పాత్ర అని, ప్యూర్లీ వన్ సైడ్ విలన్. సో ఇట్లా చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నాం. దీనికి బ్యాక్ ఎండ్ లో కొంతమంది డైరెక్టర్స్ రాకేష్ కానివచ్చు, ఇట్లాంటి వాళ్ళు మన నిజాం బాయ్ కానివచ్చు, వెంకట యాదవ్ కానివచ్చు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి మీ వంతు కూడా మీరు కూడా హెల్ప్ చేయాలి. అంటే మన అయితే మూవీ తీయాలనుకుంటున్నామో ఈ కాన్సెప్ట్ ని జనాలకు తీసుకెళ్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. మన దగ్గర మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మూవీలో కొంతమంది లీడ్ రోల్స్ కి అమ్మాయిలు కావాలి, హీరోయిన్స్ కావాలి, మెయిన్ లీడ్ యాక్ట్రెస్ కావాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి షార్ట్ ఫిల్మ్ తీసాము ఒకటి, అంటే దినేష్ హీరోగా చేసాము, అమ్మాయి యాక్టింగ్ చేసింది, అంతా ఓకే అయింది. టుమారో రిలీజ్ అవ్వాలి, మన్సూర్ సార్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఫైనల్లో వాళ్ళ మదర్ ఫోన్ చేసి ఇట్లా తీయద్దండి, ఇంకా రిలీజ్ చేయొద్దండి అని చెప్పేసి రాత్రి అది క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి గర్ల్స్కి. సో వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ చూసాము, ఫైనల్లో
తనుజ ఫైనల్ దాకా వచ్చింది. సో ఇట్లా మన ఆదోళనలో కూడా తనుజాలు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు రావాలంటే మంచిగా పబ్లిసిటీ పోవాలి. సో దానికి మీలాంటి మీడియా మిత్రులు ఖచ్చితంగా సాయం అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన్సూర్ సార్కి అండ్ మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.